దేశంలో పర్యటించాలని కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మోదీ పర్యటన పూర్తయిన తర్వాత తన ద్వంద్వ వైఖరిని బయటపెట్టారు. మోదీ పర్యటన పూర్తయి భారత్ చేరుకున్న తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి సదస్సులో ఉమ్మడి ప్రకటనకు దూరంగా ఉన్న భారత్లో శాంతి సదస్సు నిర్వహించలేమంటూ పరోక్షంగా రష్యాకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ ఎప్పటి నుంచో తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని, అందుకు అవసరమైన సహాయం అందిస్తామని చెప్తుంది. కానీ ఇరు దేశాలు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఈ నేపథ్యంలోని మోదీ నెల రోజుల వ్యవధిలో 2 దేశాల్లోనూ పర్యటించారు. అయితే మోదీ పర్యటనను పూర్తి చేసుకుని వెళ్లగానే జెలెన్స్కీ విషయం కక్కడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో మోదీ ఉక్రెయిన్లో పర్యటించడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. రష్యాలో ఉక్రెయిన్ సేనల చొరబాటు జరుగుతున్న సమయంలో మోదీ ఆ దేశంలో పర్యటించారు. ఉక్రెయిన్ పర్యటనకు రావాలని జెలెన్స్కీ ఆహ్వానించడంతో ఆగస్టు 23న మోదీ కీవ్లో పర్యటించారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఆసక్తి కలిగించింది. పోలాండ్ నుంచి 10 గంటల పాటు రైల్లో ప్రయాణించిన మోదీ కీవ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. చర్చలు, దౌత్యం ద్వారా యుద్ధానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని తన వైఖరిని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు పూర్తి మద్దతిస్తామని మోదీ తెలిపారు. ఇక మోదీ తన ఉక్రెయిన్ పర్యటన వివరాలను అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో పంచుకున్నారు. భారత్ చేస్తున్న మానవతా సహాయాన్ని, శాంతి కోసం చేస్తున్న కృషిని బైడెన్ ప్రశంసించారు. అయితే ఆ సమయంలో ఆయన జెలెన్స్కీని ఆలింగనం చేసుకున్నారు. జూలైలో రష్యాలో మోదీ పర్యటించిన సమయంలో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ను ఆలింగనం చేసుకోవడాన్ని జెలెన్స్కీ తప్పుబట్టారు. మోదీ ఓ క్రిమినల్ను హగ్ చేసుకున్నారంటూ విమర్శించారు. దీంతో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మోదీ జెలెన్స్కీని ఆలింగనం చేసుకున్నారనే విమర్శలు వినిపించాయి. అయితే ఉక్రెయిన్లో భారత విదేశాంగ మంత్రి దీనిపై స్పందించారు. ఈ ప్రపంచంలో ప్రజలు ఒకరినొకరు కలిసినప్పుడు కౌగిలించుకుంటారని, మీ సంస్కృతిలో ఇది భాగం కాకపోవచ్చు, కానీ భారత్ సంస్కృతిలో ఇది భాగమని, మోదీ అదేవిధంగా అధ్యక్షుడు జెలెన్స్కీని కౌగిలించుకున్నారని అన్నారు. అయితే మోదీ ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి వచ్చాక మీడియా సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. జెలెన్స్కీ ఆహ్వానం మేరకే మోదీ ఉక్రెయిన్లో పర్యటించినా జెలెన్స్కీ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం మోదీ రావడం ఇష్టం లేదన్నట్టుగా ఉన్నాయి. భారత్లో ప్రపంచ శాంతి సదస్సును నిర్వహించొచ్చు అని, ఆ విషయాన్ని తాను ప్రధాని మోదీతో ప్రస్తావించానన్నారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, కానీ మొదటి శాంతి సదస్సులో విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో పాల్గొననని, దేశంలో తాము శాంతి సదస్సు ఎలా నిర్వహిస్తామంటూ జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో జూన్లో స్విట్జర్లాండ్లో అంతర్జాతీయ శాంతి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు భారత్ తరపున అప్పటి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పవన్ కపూర్ పాల్గొన్నారు. ఈ సదస్సు అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనకు భారత్ దూరంగా ఉంది. దీంతో జెలెన్స్కీ భారత్ ప్రకటనకు దూరంగా ఉన్న శాంతి సదస్సు భారత్లో నిర్వహించలేమంటూ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపైన జెలెన్స్కీ స్పందించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకుంటే రష్యా తీవ్ర ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం సమయంలో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కొనసాగించింది. ఈ చమురు చౌకగా లభించడంతో భారత్ లాభపడింది. పుతిన్ చర్యలను సమర్థిస్తే దాని పర్యవసానాలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కనిపిస్తాయని, అవి సరిహద్దు నిబంధనల ఉల్లంఘన రూపంలో ఉంటాయన్నారు. రష్యా పట్ల భారత్ తన వైఖరిని మార్చుకుంటే యుద్ధం ఆగిపోతుందని, చాలా దేశాలు రష్యా నుంచి దిగుమతులను నిలిపివేసినా భారత్ మాత్రం కొనసాగిస్తోందని, రష్యా సైన్యాన్ని బలోపేతం చేసే చర్యలను నిలిపివేయాలని జెలెన్స్కీ అన్నారు. ఇక ఐక్యరాజ్య సమితిలో యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అనేక తీర్మానాలకు భారత్ దూరంగా ఉంది. రష్యాకు వ్యతిరేకంగా నిర్వహించిన అంతర్జాతీయ వేదికలపైన భారత్ ఎక్కడా కనిపించలేదు. గతంలోనూ అనేకసార్లు జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు విమర్శల పాలయ్యాయి. రష్యాతో యుద్ధం విషయంలో అమెరికా, బ్రిటన్లు సైనిక సహాయం అందించడంలో ఆలస్యం చేస్తున్నాయంటూ జెలెన్స్కీ అనేకసార్లు ఆరోపణలు చేశారు. గతేడాది జూలైలో నాటి బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలెస్ జెలెన్స్కీ చేస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు.
ఉక్రెయిన్ ఒక జాబితాను ఇవ్వగానే డెలివరీ ఇవ్వడానికి తాము అమెజాన్ కాదన్నారు. మోదీ పర్యటన తర్వాత జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, ఎన్నో నెలలుగా భారత్ ఎటువైపు ఉన్నది చెబుతున్నా ఆయన చమురు కొనుగోలుపై భారతదేశాన్ని విమర్శించారని రష్యాలో భారత్ రాయబారి కన్వాల్ సిబల్ అన్నారు. మోదీ పర్యటనను రష్యా బాంబు దాడితో ముడిపెట్టడం నీచ రాజకీయమని మండిపడ్డారు. రష్యా ఉక్రెయిన్ మధ్యలో బ్యాలెన్స్డ్గా ఉండటాన్ని భారత్ పక్కనబెట్టి ఉక్రెయిన్ వైపు రావాలని జెలెన్స్కీ అన్నారని, ఇది పరిపక్వ రాజకీయం కాదని, మంచి ఉద్దేశంతోనే మోదీ ఉక్రెయిన్ వెళ్లారన్నారు. దాదాపు 2.5 ఏళ్లుగా సాగుతున్న యుద్ధంలో రష్యాపై అనేక పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించి ఉక్రెయిన్కు మద్దతుగా నిలిచాయి. అయితే ఆంక్షలున్నప్పటికీ భారత్ రష్యా నుంచి చౌక ధరకు చమురు కొనుగోలు కొనసాగించింది. దీనిపై పాశ్చాత్య దేశాలు ఆగ్రహం వ్యక్తం చేసినా భారత్ తన వైఖరిని మార్చుకోలేదు. అయితే ఉక్రెయిన్కు భారత్ మానవతా సాయాన్ని అందిస్తోంది.